JLTV 7 న్యూస్ కి స్వాగతం. కరిక సత్యనారాయణ నీవు ఎప్పుడు సంఘానికి వచ్చిన దాఖలాలు లేవు. కానీ సంఘంపై సంఘ అధ్యక్షుడు యజ్ఞ మల్లేశం కుర్మపై విమర్శలు చేయడం మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్ట మల్లేశం కుర్మ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో కట్ట మల్లేశం కుర్మ JLTV 7 తో మాట్లాడారు. కరిక సత్యనారాయణపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్యానెల్ 2 అంట అది ఏందో ఏమో వారికే తెలియాలి. కరికే సత్యనారాయణ మాట్లాడారు. 20 ఏళ్ల నుండి యజ్ఞ మల్లేశం కుర్మ ఎంతో కష్టపడి నిర్విరామంగా కృషి చేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడని, గత సంవత్సరం నుండి మన్సూరాబాద్ స్కూల్ భవనం నుండి అద్దె సంఘానికి వస్తుందని, ఆ వస్తున్న కిరాయి డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టడం జరుగుతుందని కట్ట మల్లేశం వివరించారు. సంఘం డబ్బులతో యజ్ఞ మల్లేశం భూములు కొన్నారని, అనుచరులతో జల్సాలు చేస్తున్నారని ఆరోపించినట్టు తెలిసిందని, ఇది చాలా తప్పని కట్ట ఖండించారు. అసలు నీవు సంఘ కార్యకలాపాల్లో పాల్గొన్నావా? ట్రస్ట్ బోర్డు అంటే నీకు తెలుసా అని సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. ఆయన అన్ని తెలుసుకొని మాట్లాడాలి, రా సంఘానికి వచ్చి తెలుసుకో, ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించు సత్యనారాయణ అని కట్ట తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మరి కట్ట మల్లేశం కుర్మ మాటల్లోనే కుర్మలు వినాల్సిందే. నా పేరు కట్ట మల్లేశం. నేను గత 35 సంవత్సరాల నుంచి సంఘంలో సేవ చేసుకుంటూ ఉన్నాను. స్టార్టింగ్ నుంచి నేను ట్రస్ట్ బోర్డ్ మెంబర్ను. అలాగే ఏ సమ్మేళనమైనా, సంఘంలో ఏ కార్యక్రమమైనా భోజనాల వ్యవస్థలో చూసుకుంటూ సేవ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడుపుతున్నా. నాకు మొన్న సోమాజిగూడ ప్రెస్ మీట్లో మన కుల సోదరులు ఎవరెవరు అంటే కరికే సత్యనారాయణ గారు, మళ్ళీ అలాగే గోషామైల్ నుండి మా కుల సోదరుడు, వీళ్ళు సోమాజిగూడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏంటంటే, యజ్ఞ మల్లేశం కానీ అతని అనుచరులు కానీ సంఘం డబ్బులు తీసుకొని ఇతర రాష్ట్రాలలో గుల్బర్గాలో కానీ కర్ణాటకలో కానీ స్థలాలు కొంటున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను విన్నాను, వాళ్ళు యూట్యూబ్లో పెడితే నేను విన్నాను. దాన్ని నేను ఖండిస్తున్నాను. అది తప్పు. అలాంటి మాటలు అనడానికి వాళ్ళకు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. యజ్ఞ మల్లేశం దగ్గర కానీ అతని అనుచరుల దగ్గర కానీ డబ్బులు లేక సంఘం డబ్బులు వాడతారా? అది తెలియదా వీళ్ళకు? ఎన్ని సంవత్సరాల నుంచి యజ్ఞ మల్లేశం ఇలాంటి వ్యక్తి, ఆయన ఇప్పుడిప్పుడే ఎదిగిన వ్యక్తి, మీకు తెలియదా ఆ సంగతి? మన కుర్మ సోదరులకు, కుర్మ కులస్తులకు, కుర్మ బాంధవులకు యజ్ఞ మల్లేశం అంటే ఏది తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కట్ట మల్లేశం అంటే ఏంది తెలుసు, యజ్ఞ మల్లేశం అంటే ఏంది తెలుసు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎవరెవరు ఉన్నారో తెలుసు. ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరు కానీ మా సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకొని సంఘాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన మీకు తెలియదు ఆ సంగతి? ఇప్పుడు మేము సంఘం డబ్బులు వాడుకుంటున్నామని మీకు చెప్పడానికి ఏ విధంగా మీకు నోరుకొచ్చింది మాట? ఇదే మాట కులజులు వింటే ఏమనుకుంటారు? ఈ సంగతి మీరు చెప్పడం న్యాయమేనా? తెలుసుకొని మాట్లాడాలి. మీరు రండి, సంఘానికి రండి, తెలుసుకోండి. ఎప్పుడు వచ్చారు మీరు సంఘంకు? సంఘం లోపల మీరు మాట్లాడడానికి, సంఘం విషయం మాట్లాడడానికి మీరు వచ్చిండ్రు. తెలుసుకోండి ఎవరెవరు ఉన్నారు. మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎవరు ఉన్నారో మీకు తెలియదు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత డబ్బు సమకూర్చుతున్నారు. 20 సంవత్సరాల నుంచి మనకు సంఘానికి కిరాయి డబ్బులు వస్తున్నాయి. ఇది మీకు అవగాహన ఉందా? మీకు మనకు 2024 నుంచే మనకు ఈ స్కూలు మనకు రెంటల్ డబ్బులు వస్తున్నాయి. అవి వచ్చినాయి ఎమ్మడెమ్మడే మనం ఖర్చు చేస్తున్నాము, ఎమ్మడెమ్మడే మనం ప్రతి ఒక్కరికి అకౌంట్ ఇస్తున్నాము. చూసుకొని మాట్లాడాలి. ఈ సంగతి మన కులస్తులలో తెలిస్తే ఏమనుకుంటారు అంటే మేము డబ్బులు లేని వాళ్ళమా? కట్ట మల్లేష్ కానీ, యజ్ఞ మల్లేశం కానీ, వేరే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ డబ్బులు లేకుండా కుల సంఘానికి సంఘం డబ్బులు తీసుకొని పనిచేయడానికి ఇక్కడ లేము. మేము మా సొంతం డబ్బులు ఖర్చు చేసుకొని వస్తున్నాం ఇక్కడ. దాని గురించి మీరు అలా మాట్లాడడం ఇది కాదు. ఈ కరిక సత్యనారాయణ గారు ఎప్పుడు వచ్చారు సంఘానికి? మేము ఎప్పుడు చూడలేదు. సంఘంలో కూడా నేను సంఘంకి వచ్చి మాట్లాడి మాతో కలిసి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అంటే ఎవరు, ఏం కదా, వాళ్ళకి ఏం విలువ ఉన్నది అది తెలుసుకొని మాట్లాడాలి. ఇది అడ్డగోలుగా మాట్లాడు, ఏదో మాట్లాడు, ఎవరో వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే ప్రెస్ మీట్లో చెప్పగానే గొప్ప అనుకుంటున్నా మీరు? అది తప్పు. అలాంటి సంఘటనలు కావద్దు. అది మనకే అది మంచిగా ఉండదు.
మీరైనా ఈ కులం గురించి మాట్లాడేటోళ్ళు, మేమైనా కులం గురించి మాట్లాడేవాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కులసేవ చేసేటప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే మాకు ఎంత బాధగా అనిపిస్తుంది. మేము పని లేక వస్తున్నాం అనుకుంటున్నా, మాకేమి వేరే పనులు అనుకున్నారా మీరు? ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. మాతోని పొరపాటు అయిందనుకో, మీరు పొరపాటు చేస్తున్నారని వచ్చి చెప్పండి సంఘంలో, మేము దాన్ని సర్దిద్దుకుంటాం. సంఘంకు రారు, ఏదో ఒకటి ఎవరో చెప్పంగానే ఏదో ఒకటి మాట్లాడడానికి వస్తున్నారు మీరు. ఏంది ఇది తప్పు. దీని గురించి నేను 100% ఖండిస్తున్నాను దీన్ని. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు వచ్చి మాట్లాడమనండి. సంఘంలో మీరు ఎప్పుడు వస్తారో రండి, మేము ఉంటాము, దాని గురించి మేము చెప్తాము. కుల బాంధవులకు అందరికీ శనార్థి. ఇదే